న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. అల్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో గ్రామ దేవతగా పూజించే శ్రీ పోలి మల్లమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి మాత అలంకరణ చేసి గ్రామ ఆడపడుచులు అందరూ కలిసి పెద్ద ఎత్తున సారె సమర్పించారు. నుండి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు, గ్రామ పెద్దలు, ఆడపడుచులు పాల్గొన్నారు. అల్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో గ్రామ దేవతగా పూజించే శ్రీ పోలి మల్లమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి మాత అలంకరణ చేసి గ్రామ ఆడపడుచులు అందరూ కలిసి పెద్ద ఎత్తున సారె సమర్పించారు. నుండి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు, గ్రామ పెద్దలు, ఆడపడుచులు పాల్గొన్నారు. ఉప్పంగల పూర్మల్లమ్మ అమ్మవారి గ్రామ దేవతకి ఉప్పంగల గ్రామ పెద్దలు, నాయకులు, ఆడపడుచులు అందరూ కలిపి ఆషాఢం సారి పెట్టి శాకాంబరి చేసి కూరగాయలతో అలంకరణ చేసి పూజ కార్యక్రమాలు చేసి ఇప్పుడు గ్రామ ప్రజలు అందరూ బాగోవాలని గ్రామ దేవతగా వాళ్ళు కొలుచుకున్నాము. ఆవిడ చేత ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ పరిసర ప్రాంతాలు కూడా అన్ని సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంది. గ్రామం పద్ధతిన గ్రామ పెద్దల్లో అందరం కలిసి పూజ కార్యక్రమాలు పోలిమల్లమ్మ అమ్మవారు శాకాంబరి అవతారంలోనే కలిసి ఉన్నారు. ఈ కారణంగా ప్రజలందరూ, భక్తులు, ఆడపడుచులు, అలాగే మా తోటి బంధువులు అందరూ కలిసిమెలిసి గ్రామ దేవతని కొలవడం జరిగింది. ఈరోజు ఇంత భారీగా మేము అలంకరించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ మా గ్రామం మీద ఉండాలని, అలాగే ప్రజలు పరిసర ప్రాంతాల్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా బాగుండాలని అమ్మవారిని పాడి పంటలతో సహా అన్నీ మనకి ఆవిడ సమకూర్చి ఆవిడ అనుగ్రహం మనకి ఉప్పంగల గ్రామం మీద ఎప్పుడు ఉండాలని కోరి సుఖశాంతులు, ఏ గొడవలు గొంతులు లేకుండా అన్ని విధాల ఆవిడ అనుగ్రహం మాకు లభించాలని మనస్ఫూర్తిగా మా ఉప్పంగల ప్రజలందరి తరఫున కూడా, భక్తి మండల అందరి తరఫున కూడా నేను ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్లో నిబంధనలను విరుద్ధంగా హైవేపై నిలుపుదల చేసిన వాహనాలకు ట్రాఫిక్ ఎస్ఐ నూకరాజు పలు వాహనాలకు కేసు రాసి ఫైన్ విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే శిక్ష తప్పదని ఎస్ఐ నూకరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కనకాల వీరబాబు, రత్నకుమార్ పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్లో నిబంధనలను విరుద్ధంగా హైవేపై నిలుపుదల చేసిన వాహనాలకు ట్రాఫిక్ ఎస్ఐ నూకరాజు పలు వాహనాలకు కేసు రాసి ఫైన్ విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే శిక్ష తప్పదని ఎస్ఐ నూకరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కనకాల వీరబాబు, రత్నకుమార్ పాల్గొన్నారు.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో లయన్స్ క్లబ్ మరియు జనక ఆర్గనైజేషన్ సంయుక్తంగా డయాబెటిక్ పై అవగాహన కల్పించి డయాబెటిక్ వ్యాధిని తరిమికొట్టే విధంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని వైద్య పరీక్షలు నిర్వహించి వారికి షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని తెలిపి తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో లయన్స్ క్లబ్ మరియు జనక ఆర్గనైజేషన్ సంయుక్తంగా డయాబెటిక్ పై అవగాహన కల్పించి డయాబెటిక్ వ్యాధిని తరిమికొట్టే విధంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని వైద్య పరీక్షలు నిర్వహించి వారికి షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని తెలిపి తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో యానాం లయన్స్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు, యానాం డాక్టర్స్ కవల గణపతి మూర్తి, కనకాల కృష్ణ, కనకాలపేట యూత్ సభ్యులు పాల్గొన్నారు. పైకి పెట్టమ్మా అరే బ్యాండ్ మీరు చెప్తే రైస్ తక్కువ తినమంటున్నాను అంతే కదా. అవి రెండు మానితే షుగర్ అనేది రాదు. నా సిద్ధాంతం అది. నాకు ఎంత కుదురుతాను ఈరోజు కనకాలపేట విలేజ్లో డయాబెటిక్ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ కాపుపాలెం గోల్డ్ మరియు జనకా ఫౌండేషన్ అమెరికా వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా కనకాలపేట గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందికి షుగర్ ఉన్నట్టు తెలియడం లేదు. సో మేము ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి డయాబెటీస్ టెస్ట్ చేసి స్క్రీన్ చేసి వాళ్ళకి ఆర్బిఎస్ రీడింగ్ ఎంత ఉందో చెప్పి ఒకవేళ వాళ్ళు ఏమన్నా
బార్డర్లో ఉన్న అంటే షుగర్కి దగ్గరలో ఉన్న అలాగే షుగర్ పేషెంట్ అయినా భవిష్యత్తులో షుగర్ వచ్చే అవకాశాలను ఇవన్నీ కూడా సర్వే చేసి ఏంటంటే సో వాళ్ళకి భవిష్యత్తులో షుగర్ రాకపోతుందా లేదా అన్న విషయాలు మీకు తెలియజేసి ఉన్నవాళ్ళు అయితే ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదు వాళ్ళు ఏ మందులు వాడవలసి ఉంటుంది అట్లాగే వాళ్ళకు ఉన్నట్లయితే సర్వే చేసిన తర్వాత 2-3 రోజుల తర్వాత ఎంతమందికి అయితే రిస్క్ ఉందో షుగర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్యాంపులు డాక్టర్ల చేత అవేర్నెస్ క్యాంపులు మరియు మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఇది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు మరియు జనక అమెరికా వారు సంయుక్తంగా చేస్తున్న క్యాంపు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేటలో డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర ఇబ్బంది పాలవుతూ రోగాల బారిన పడుతున్న స్థానికులు. వర్షాకాలం కావడంతో నిత్యం వందల మంది ప్రయాణించే రహదారిలో దుర్వాసన వల్ల అనారోగ్యం పాలు గురవుతున్నామని ప్రభుత్వం వారు స్పందించి పరిష్కార మార్గం చూపాలని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేటలో డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర ఇబ్బంది పాలవుతూ రోగాల బారిన పడుతున్న స్థానికులు. వర్షాకాలం కావడంతో నిత్యం వందల మంది ప్రయాణించే రహదారిలో దుర్వాసన వల్ల అనారోగ్యం పాలు గురవుతున్నామని ప్రభుత్వం వారు స్పందించి పరిష్కార మార్గం చూపాలని స్థానిక ప్రజలు వాపోతున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వరదల సమయంలో నదీ కోత ఎక్కువగా ఉందని కోత నివారణకు చర్యలు తీసుకోవాలని కోనసీమ సిపిఎం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత గ్రామాలైన గురుజాపులంక, లంక, టానేలంక గ్రామాల్లో బృందం సభ్యులు పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో వరదల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నదీ కోత నివారణకు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి మాట తప్పారని, ఈ ప్రభుత్వమైన కోత నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే లంక గ్రామాల్లో వరదల కారణంగా అపార పంట నష్టం జరిగిందని లంక రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వరదల సమయంలో నదీ కోత ఎక్కువగా ఉందని కోత నివారణకు చర్యలు తీసుకోవాలని
కోనసీమ సిపిఎం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత గ్రామాలైన గురుజాపులంక, లంక, టానీలంక గ్రామాల్లో బృందం సభ్యులు పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో వరదల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నదీ కోత నివారణకు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి మాట తప్పారని, ఈ ప్రభుత్వమైన కోత నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే లంక గ్రామాల్లో వరదల కారణంగా అపార పంట నష్టం జరిగిందని, లంక రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముమ్మడివరం మండలం రాణీలంక, గురుజాపులంక తదితర గ్రామాల్లో సిపిఎం పార్టీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఉంది. అందులో భాగంగా గురుజాపులంక గ్రామంలో మేము దాదాపు 4-5 రోజుల నుంచి మొత్తం ఈ వరద నివాస ప్రాంతాలు తాకినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ గ్రామాల పరిధిలో కొన్ని వందలాది ఎకరాలు బెండ, టమాటో, అరటి, అలాగే మునగ, ఇతర అంతర పంటలన్నీ కూడా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా నీటి మట్టం అయిపోయి మొత్తం చేతికొచ్చేటువంటి సమయంలో నాశనం అయిపోయినటువంటి ప్రభుత్వం ఎవరైతే రైతులు పండించేటువంటి ఈ పంటలు ఉన్నాయో వీటన్నిటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ గ్రామాల్లో 4 రోజులుగా నీటి మునిగి ఇళ్ళన్నీ ఉన్నప్పటికీ కూడా కనీసం మంచినీళ్ళు తప్పితే ఆహారం కానీ ఇతర నిత్యావసర వస్తువులు కానీ ఏమీ అందలేదని చెప్పి మా దృష్టికి ఈ గ్రామాల ప్రజలు తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం గత వారం 10 రోజులుగా జిల్లా కలెక్టర్ కానీ ఉన్నతాధికారులు కానీ చాలా హడావుడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. ప్రతి వరద వచ్చేటువంటి సందర్భంలో కూడా ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు పర్యటనలో ఈ పేరుతోటే మొత్తం జనాలందరినీ మాయ చేసేటువంటి ప్రయత్నం తప్పితే ఎక్కడా కూడా ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి తక్షణం నిత్యావసర వస్తువులతో పాటు ఆహారాన్ని ప్రజలందరికీ మంచినీటిని అందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. దాంతోపాటు వరదలు వచ్చేటప్పుడు తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు తప్పితే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాలు ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చేయలేనటువంటి పరిస్థితి అయితే కళ్ళకు కట్టునట్టు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గురుజాపులంక, కోనాలంక సంబంధించినటువంటి ఏదైతే గోదావరి ఈ వరదలు వచ్చేటువంటి సమయంలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది, కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత వరదల్లో 2022 వచ్చినటువంటి వరదల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ గ్రామానికి వచ్చి మొత్తం రివిట్మెంట్ తీసుకొస్తాం, వాల్ నిర్మాణం చేస్తాం, 3 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి ఇస్టిమేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా కనీసం ఫైల్ కూడా కదలలేనటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చింది. కాబట్టి తక్షణం ఈ వాల్ను కూడా రివిట్మెంట్ని కూడా ఈ కోతకు గురయ్యేటువంటి పరిస్థితుల్లో రివిట్మెంట్ వాల్ కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కబుర్లు కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయాలి. తక్షణం ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు అందించాలి, ఆహారాన్ని అందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ముంపు బారిన పడిన లంక గ్రామాల ప్రజలకు త్రాగునీరు తప్ప ఇంకేమీ సాయం అందడం లేదని తక్షణం ముఖ్యమంత్రి, అమలాపురం ఎంపీ, ముమ్మడివరం ఎమ్మెల్యేలు స్పందించి నిత్యావసర సరుకులు, బియ్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ముంపు బారిన పడిన లంక గ్రామాల ప్రజలకు త్రాగునీరు తప్ప ఇంకేమీ సాయం అందడం లేదని తక్షణం ముఖ్యమంత్రి, అమలాపురం ఎంపీ, ముమ్మడివరం ఎమ్మెల్యేలు స్పందించి నిత్యావసర సరుకులు, బియ్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ముమ్మడివరం మండలంలోని లంక, టానేలంక, కూనాలంక, గురుజాపులంక గ్రామాల్లో వర్షాలు, వరదలు కారణంగా గత 5 రోజులుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని, తమను ఆదుకోవాలని కోరుతున్నారు. పశుగ్రాసం కొరత ఉందని పశుగ్రాసం అందించాలని కోరుతున్నారు. మరి నాకు పంచాయతీ అండి ఇంకా లంకాలను అలాగే బీభత్సంగా ఉంటాం జరిగింది. అయితే ఈ వారం 10 రోజుల నుంచి కూడా పశువులేమో లంకల్లోనూ పంటలేమో పూర్తిగా నాశనం అవ్వడం జరిగింది. పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ వరదలకి, ఈ తుఫాన్కి కూడా. అయితే ఈవేళ గవర్నమెంట్ వాళ్ళు పడవలు పెట్టడం జరిగింది. అలాగే వాటర్ అయితే సప్లై చేస్తున్నారు. కానీ ఏదైతే ఈ 10 రోజుల నుంచి వీళ్ళకి జీవనోపాధి లేక అల్లాడుతున్న సమయంలో గవర్నమెంట్ వారిని ఎమ్మెల్యే గారిని కోరేది అంటే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో రైసు, కందిపప్పు, ఉల్లిపాయలు అటువంటివి సప్లై చేస్తే, ఎందుకంటే ఈ గోదావరి అనేది ఉడితే పోయేది కాదు. ఎందుకంటే ఈవేళ ఇంకా భద్రాచలాన్ని వాటర్ పెరుగుతుందనేసి అంటున్నారు. అది ఎంత మట్టుకుతుందో మాకు తెలియదు. కానీ అయితే ఇది ఇంకా ఈ గోదావరి ఫ్లోటింగ్ అనేది ఇంకా 10 days ఉంటుందని మేము అనుకుంటున్నాం ఉంటుంది కూడా. అలాగనే పశువులకు కూడా మేత లేకుండా పొంది మేము ప్రతి ఒక్కరిని కూడా పశుగ్రాసం అడుగుతున్నాం. అలాగే ఏ అయితే ఈ 5-6 నెలలు ఈ లంక గ్రామంలో ప్రజలకి ఉపాధి అనేది దొరకదు. ఈ ఉపాధి కోసం కనీసం ప్రభుత్వాలు ఇచ్చే నిత్యావసర వస్తువులు రైస్ అంటే, ఉప్పు అంటే ఇవన్నీ సప్లై చేస్తే పిల్లలకు పాలు అనేది ఇంకా స్పందించలేదు. దీన్ని ఇమీడియట్ చేసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు స్పందించి, కలెక్టర్ స్పందించి ఏదైతే పూర్తిగా దెబ్బతిన్నాయో అలాగే ఎంపీ హరీష్ గారిని కూడా కోరుకున్నాం. సీఎం గారు కూడా దీని మీద స్పందించి వెంటనే గ్రామాల ప్రజల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా ముంపులోనే ముమ్మడివరం మండలంలోని లంక, టానేలంక, గురుజాపులంక, కూనాలంక గ్రామాలు ముంపు నీటిలోనే. గురుజాపులంక ప్రధాన రహదారి, లంక, టానేలంక మత్స్యకార కాలనీకి వెళ్లే రహదారి గత 4 రోజులుగా ముంపులోనే ఉండటంతో కుళ్ళుపోయి దెబ్బతింటున్న బెండ, ఆనబ, మునగ, పచ్చిమిర్చి తదితర పంటలు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా ముంపులోనే. ముమ్మడివరం మండలంలోని లంక, టానేలంక, గురుజాపులంక, కూనాలంక గ్రామాలు ముంపు నీటిలోనే. గురుజాపులంక ప్రధాన రహదారి, లంక, టానేలంక మత్స్యకార కాలనీకి వెళ్లే రహదారి గత 4 రోజులుగా ముంపులోనే ఉండటంతో కుళ్ళుపోయి దెబ్బతింటున్న బెండ, ఆనబ, మునగ, పచ్చిమిర్చి తదితర పంటలు. మాది ఇందులో వచ్చిందంటారా?
జిల్లా కాజులూరు మండలం కాజులూరు గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు స్టూడెంట్ కిట్ కార్యక్రమంలో కార్మిక శాఖ మార్చులు వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం పాల్గొన్నారు. మరో అతిథి కాజులూరి మండల మాజీ ఎంపీపీ యాళ్ల కృష్ణారావు సత్యం మాట్లాడుతూ 10th లో 500 మార్క్స్ దాటిన పిల్లలకు ప్రోత్సాహకాలు ఇస్తామని, అలాగే పిల్లలకు శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులకు కూడా బెస్ట్ టీచర్ల అవార్డులు ఇస్తామని చెప్పారు. చదువులోనూ ఆటల్లోనూ కూడా ప్రతిభను చూపించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లా కాజులూరు మండలం కాజులూరు గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు స్టూడెంట్ కిట్ కార్యక్రమంలో కార్మిక శాఖ మార్చులు వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం పాల్గొన్నారు. మరో అతిథి కాజులూరి మండల మాజీ ఎంపీపీ యాళ్ల కృష్ణారావు సత్యం మాట్లాడుతూ 10th లో 500 మార్క్స్ దాటిన పిల్లలకు ప్రోత్సాహకాలు ఇస్తామని, అలాగే పిల్లలకు శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులకు కూడా బెస్ట్ టీచర్ల అవార్డులు ఇస్తామని చెప్పారు. చదువులోనూ ఆటల్లోనూ కూడా ప్రతిభను చూపించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కృష్ణారావు గారు కూడా ఇందులోనే చదువుకున్నానన్నారంటే దీని చరిత్ర తెలిసి నేను ఈరోజు ఈ స్కూల్కి రావడానికి చాలా గర్వపడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చేది వచ్చిందంటే ఇది మంత్రి గారు సుభాష్ గారు రావాల్సిన ఆహ్వానం. ఇది ఆయన ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోవటం వల్ల ఆయన ఆదేశాల మేరకు వచ్చాను, కానీ నాకైతే పదవి లేదండి. నాకు ఆహ్వానం కృష్ణారావు గారితో అలాంటి పెద్దలతోటి కూర్చోవడానికే నాకు పరిమితం. ముఖ్యంగా ఈరోజు ఈ స్కూల్ కిట్స్ ఇచ్చే సందర్భంగా ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన కృష్ణారావు గారికి, అలాగే ఎంఈఓ గారికి, విఘ్నేష్ గారికి, కుమార్ గారికి, అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే యూత్ స్కూల్ నుంచి వచ్చిన ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రద్ధగా కూర్చున్న విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక పట్టణం 4 మండలాలుగా ఉంది ఇంచుమించు. ఈ మండలాలు 4 వాటిల్లోనూ కూడా పోటీ పడుతూ ప్రథమ స్థానంలో ప్రైవేట్ స్కూల్కి ధీటుగా కూడా ఉపాధ్యాయులు శ్రద్ధ చేసి ఈ పాఠశాలకు పేరు తీసుకురావాలని కోరుతున్నాను. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో కోటి పార్థివ శివలింగాలు కార్యక్రమం రాజోలు మండలం రాజోలు శివాలయ మండపంలో ఆర్య వైశ్యులు విశ్వ హిందూ పరిషత్తుల సంయుక్త ఆధ్వర్యంలో కోటి పార్థివ శివలింగాల తయారీ కార్యక్రమం చేపట్టారు. పెనుగొండకు చెందిన అమెరికా వాస్తవ్యులు కోడెల శివప్రసాద్ సంకల్పం మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, రోటరీ క్లబ్ అధ్యక్షులు కాసు శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నేత కుమార్ మాట్లాడుతూ లోని ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మహా సంకల్పం చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ 3 జిల్లాల పరిధిలో పలు గ్రామాల్లో నిరంతరాయంగా సాగుతూ ఇప్పటికే 15 లక్షల శివలింగాలు తయారు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య మహిళా అధ్యక్షురాలు కాసు భవానీ మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. హిందూ బంధువులందరికీ నమస్కారాలతో మన ఆర్యవైశ్య జాతికి చెందినటువంటి పెనుగొండ వాస్తవ్యులు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నటువంటి కోడెల శివప్రసాద్ గారు వారి మిత్ర బృందం కలిపి లోక కళ్యాణార్థమై దేశం, ప్రపంచం, ముల్లోకాలు బాగుండాలనే సదుద్దేశంతో కోటి పార్థివ శివలింగాలు తయారు చేయాలని చెప్పి
శివుడాజ్ఞ లేనిదే చిన్న ఏమైనా పుట్టదనే ఉద్దేశంతో ఆ వాస్తవాన్ని నిజం చేస్తూ కోటి పార్థివ శివలింగాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా మా ప్రతి గ్రామానికి కూడా ఆ మట్టి మౌల్డ్స్ వెళ్తున్నాయి. మన రాజోల్ గ్రామంలో మన ఆర్యవేశ సంఘ అధ్యక్షులు కాసు శ్రీనివాస్ గారు, మహిళా సంఘ అధ్యక్షురాలు కాసు భవానీ గారు, వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ గెల్లి అన్నపూర్ణ గారు, విశ్వ హిందూ పరిషత్తు ఈ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కోటి శివలింగాల కార్యక్రమంలో భాగంగా గత 10 రోజుల నుంచి కూడా 10,000 శివలింగాలు తయారు చేశారు. అలాగే ఈ శివలింగాలన్నింటినీ కూడా ఒక నదీ పరిహార ప్రాంతంలో ఈ కోటి శివలింగాలు పూర్తయిపోయిన తర్వాత ఒక నదీ పరిహార ప్రాంతంలో 108 మంది బ్రాహ్మణుల చేత 11 రోజుల పాటు అతి మహారుద్ర యాగం వివిధ రకాల అభిషేకాలు చేసి నదీ గర్భంలో కలుపుతారు. దీనివల్ల లోకమంతా సుభిక్షంగా ఉంటుందనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో గ్రామానికి కూడా ఈ శివలింగాల తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి ఆర్యవేశ సంఘాల వారికి మహిళా మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో హిందూ ధార్మిక సంస్థ అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా బంగారు వరలక్ష్మి కానుక అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత చేతుల మీదుగా లక్కీ డ్రా తీసి విజేతలకు అందజేశారు. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ పేదవారు సైతం వరలక్ష్మి వ్రతం ఆనందంగా జరుపుకోవాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు ఆమె ఇప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు. హిందూ ధార్మిక సంస్థ ఆమెను సన్మానించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో హిందూ ధార్మిక సంస్థ అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా బంగారు వరలక్ష్మి కానుక అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత చేతుల మీదుగా లక్కీ డ్రా తీసి విజేతలకు అందజేశారు. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ పేదవారు సైతం వరలక్ష్మి వ్రతం ఆనందంగా జరుపుకోవాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు ఆమె ఇప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు. హిందూ ధార్మిక సంస్థ ఆమెను సన్మానించారు. ఎందుకంటే ఇది రాజకీయ మీటింగ్ కాదు, ఇది మన హిందూ ధర్మం నిలబెట్టడానికి శ్రీనివాసరావు గారు చేపట్టిన ఒక చాలా 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 అద్భుతమైన కార్యక్రమం చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంకా చివరికి హిందూస్ అన్నవాళ్ళు మైనారిటీ అయిపోతారు. ఎంపీడీఓ మృతి చాలా విచారకరం. మారేడుమిల్లి ఎంపీడీఓ వీరకిషోర్ నర్సాపురం మండల అభివృద్ధి అధికారి వెంకట రమణారావు మృతిపై మారేడుమిల్లి ఎంపీడీఓ వీరకిషోర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ రోజు మండల అభివృద్ధి కార్యాలయం నందు ఆయన మృతికి సచివాలయ ఉద్యోగస్తులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఆయన మృతి ప్రభుత్వ ఉద్యోగుల్లో తీరని మచ్చలా మిగిలిందన్నారు. మృతికి కారణమైన వారిని చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై వేధించే రాజకీయ నాయకులపై ఒత్తిళ్లకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు. ఒక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మిగతా అక్కడికి సంబంధించిన లోకల్ కాంట్రాక్టర్ ఫెర్రీకి సంబంధించిన 54 lakhs సంబంధించిన పేమెంట్స్ గురించి లోకల్గా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తను బలవన్ మరణంకి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో ఇదంతా చాలా బాధాకరమైన విషయం. దట్టు ఒక ఎంపీడీఓ స్థాయి ఉన్న వ్యక్తికి ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లతో ఇలాంటి కారణం వస్తే రేపు పొద్దున ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా ఇటువంటి సిచ్యువేషన్ రావచ్చు. సో ఇటువంటి కారణమైన వాళ్ళకి అందరినీ ఖచ్చితంగా శిక్షించాలని కోరుతూ అండ్ ఈయన కేసుకు సంబంధించి ఖచ్చితంగా అది సిఐడికి అప్పగించేసి లోకల్గా ఎవరైతే దానికి కారకులు ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలని కోరుతూ అండ్ ఆయన ఇలాంటి మరణానికి వచ్చినందుకు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాను.
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు అంబాజీపేట భవానీ సేవా సమితి ప్రతినిధులు బుధవారం ఆషాఢ మాసం సారెను సమర్పించారు. 27 రకాలతో తయారు చేయించిన 75 కిలోల స్వీట్లను అమ్మవారికి గురు భవానీలు మల్లీశ్వరి సాయిబాబు దంపతులు యేసు దుర్గా ప్రసాద్ సేవా సమితి సభ్యులు విజయవాడ తీసుకెళ్లారు. అమ్మవారికి పసుపు కుంకుమ చలివిడితో పాటు చీర సారె చెల్లించారు. భారీగా భక్తులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు అంబాజీపేట భవానీ సేవా సమితి ప్రతినిధులు బుధవారం ఆషాఢ మాసం సారెను సమర్పించారు. 27 రకాలతో తయారు చేయించిన 75 కిలోల స్వీట్లను అమ్మవారికి గురు భవానీలు మల్లీశ్వరి సాయిబాబు దంపతులు యేసు దుర్గా ప్రసాద్ సేవా సమితి సభ్యులు విజయవాడ తీసుకెళ్లారు. అమ్మవారికి పసుపు కుంకుమ చలివిడితో పాటు చీర సారె చెల్లించారు. భారీగా భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.